రైట్. సరే నరేష్, ప్రతి ఒక్క ఎపిసోడ్ లో గానీ మీకేమైనా పెళ్లి ఉద్దేశం ఉందా? ప్రతి ఒక్క అమ్మాయిని అడుగుతూ పోతున్నావు. అవును, నాకు ఉద్దేశం ఉంది కాబట్టి అడుగుతున్నా. మా ఇదైతే షూరు, పెళ్లి చేసుకునే ఏజ్ వచ్చింది కాబట్టి వాళ్ళ ఫాదర్ కూడా నరేష్ ఇలా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, మీకు తెలిసిన సంబంధాలు ఉన్నా కూడా చెప్పండి. కానీ ఈ రోజు నిజంగానే మా అందరికి కూడా ఒక ఫ్యామిలీ తరపు నుంచి ఒక మెసేజ్ వచ్చింది, ఇలా నరేష్ ని చేసుకోవడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం. తనకు ఓకే అంటే మేము పెళ్లి చూపులకు వచ్చి చూసుకుంటామని చెప్పి ప్రపోజల్ వచ్చింది. ఒకసారి మీరు మాట్లాడిన తర్వాత వాడి బిహేవియర్ మీకు నచ్చితే కంపల్సరీగా దీన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పాం. ఆ ఫ్యామిలీ కూడా వచ్చారు ఈ రోజు ఇక్కడికి. మరి ఆ పెళ్లి కూతురు ఫ్యామిలీ ఎవరో వాళ్ళని ఇన్వైట్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్. ఆడియన్స్ అందరికి చెప్పాల్సిన విషయం ఏంటంటే, మీరు వీళ్ళిద్దరు సైజులు చూసి వీళ్ళు మైనర్స్ అని ఏదో ఆ ఐదుగా అనుకోకండి. వీడికి నిజంగా పెళ్లి చేసుకునే ఏజ్ వచ్చింది, ఆ అమ్మాయికి కూడా 22 years, ఆ అమ్మాయికి పెళ్లి చేయాల్సిన ఏజ్ వచ్చింది. నిజంగానే వాళ్ళు పెళ్లి కోసం వచ్చారు, మనోడు చూస్తున్నాడు, నచ్చితే చేసుకుంటారు అంతే. అమ్మా ఇంద్రజ గారి చిన్న రిక్వెస్ట్, పాప తరపున మీరు కూడా పెళ్లి పెద్దగా వస్తే మా సైడ్. నరేష్ కు ఒక మంచి జరుగుతుందంటే తప్పకుండా అక్కడ నేను ఉంటానండి. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి, ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి, తళ తళ తారక మెలికల మేనక మనసు. ఒక్క నిమిషం, మేము ఆ పాటకు తగ్గట్టు కొడుతున్నావు, నువ్వేదో గుళ్ళో భజన అనుకుని కొడతానే ఉన్నావు అప్పటి నుంచి. అమ్మాయి పేరేంటి? చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి నవ్య, బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుందమ్మా. ఫస్ట్ అసలు నవ్య నరేష్ అక్కడే పేర్లే. నవ్య నువ్వు వంట ఏదన్నా మాట్లాడవాడు, ఒకసారి నీ వాయిస్ వినాలనుకుంటున్నాడు ఫస్ట్. ఒకటి చెప్పాలంటే, నువ్వంటే నాకు చాలా ఇష్టం, అందుకే అంత దూరం నుంచి ఇక్కడ దాకా వచ్చా. లవ్ యూ ఫర్ ఎవర్. ఆ ప్రేమతోనే ఇక్కడ వరకు వచ్చింది, తన ప్రేమను వ్యక్తపరిచింది. ఇప్పుడు నువ్వు చెప్పు. నాకు కూడా మీరు బాగా నచ్చారు. నరేష్ గారు మీరెంత వరకు చదువుకున్నారు? 9th పాస్. కానీ జీవితం పరంగా వాడు అందరికంటే పాస్. ఎందుకంటే వాడు ఒక్కడే వాడి సంపాదనతో, వీడు రాకముందు వీళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ మీకు తెలియదు. వీళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ చాలా పేదవాళ్ళు అనమాట. ఆల్మోస్ట్ ఒక 100 రూపాయలు కావాలన్నా పక్కింట్లో అడగాల్సిన పరిస్థితి ఉన్న ఫ్యామిలీ. అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చి ఈ రోజు వాళ్ళ ఫ్యామిలీని ఏ స్థాయిలో నిలబెట్టాడంటే, బోడుప్పల్లో వాడు 2 కోట్లకు పైగా ఇల్లు కట్టాడు. ఈ రోజు వాళ్ళ ఫ్యామిలీ ఇంకొకరికి రెంట్కి ఇచ్చే అంత ఎదిగారు. జీవితం పరంగా అయితే వాడు వెనక ఎవరు వచ్చినా సరే వాళ్ళని వేరే లెవెల్లో చూసుకుంటాడు. చూసుకునే అంత ఆస్తి ఉంది, చూసుకునే అంత మంచి మనసు కూడా ఉంది మా వాడికి. ఎలాగూ వాళ్ళ నాన్న కాబట్టి ఆయన అడగాల్సింది కూడా ఏదో ఒకటి అడుగుతాడు. అబ్బాయి నచ్చాడమ్మా? అబ్బాయి నచ్చి అంతవరకు ఓకే. ముందు అలవాటు ఉందా ఈ అడక్కు? వంటలు చేస్తా మీకు? చేస్తా. ఏ కర్రీ బాగా వండుతావు? చికెన్ కర్రీ. చికెన్ కర్రీ. ఓకే, నాకు చికెన్ అంటే బాగా ఇష్టం అని తెలిసే నేర్చుకున్నా. మరి చికెన్ కర్రీ ఓకే. నీకు ఆమ్లెట్ వేయటం వచ్చా? బాగా వచ్చు. ఆమ్లెట్ వేయటం వచ్చుగా, అయితే ఈయనకు ఓకే. ఏమా నువ్వు డిగ్రీ పాస్ అయిన తర్వాత ఉద్యోగానికి పోతావా? ఏదన్నా జాబ్ వస్తే జాబ్ చేస్తూ నరేష్ తో ఉంటావా, లేకపోతే జాబ్ మానేసి నరేష్ కోసమే ఇంట్లో ఉంటావా? నరేష్ కి ఏది ఇష్టం అయితే అది నాకు ఇష్టం. నువ్వు ఖాళీ టైంలో ఏం చేస్తుంటావు? అంటే మ్యూజిక్ ఏంటి ఇష్టమా, లేకపోతే అట్లా డాన్స్ బాగా ఇష్టం? ఒక్కసారి చేసి చూపిస్తావా? నేను ముందర చేయడానికి చాలా సిగ్గవుతుంది అబ్బా. మరి ఆయనతో కలిసి చేస్తావా? నరేష్తో చేస్తా. వాళ్ళ నాన్న ఏడుస్తుండే ఎందుకో. నాకు కొంతమంది పెళ్లి అవుతుందో కాదో అని చెప్పాలని వాళ్ళు అన్నారు. నాకు బాధ అనిపించింది కొంచెం. ఇప్పుడు కొంతమంది అలా అనేవాళ్ళు చాలా మంది ఉంటారు, పెళ్లి అవుద్దా కాదా అని. రియాజ్ గడ్ ఆగాడా? ఆగలే.
మావాడి గురించి నువ్వు తెలుసుకోవాలని ఏమైనా ఉంటే దాని గురించి ఏమైనా అడగండి, మా సైడ్ నుంచి కూడా చెప్తాం. నరేష్ గారు, మా అమ్మ మా నాన్న పెళ్లికి ఒప్పుకుంటే కండిషన్స్ పెడితే మీరు ఏం చేస్తారు? అవి రీజనబుల్ కండిషన్స్ అయితే నేను ఒప్పుకుంటానండి. నేను లైఫ్ లాంగ్ మా అమ్మ నాన్నతోనే ఉంటాను, ఇండివిజువల్ గా అయితే ఉండను. ఇలాంటి ఇండివిజువల్ ఉండాలి అని అంటే మాత్రం అసలు ఒప్పుకోను. నరేష్, పెళ్లి చేసుకోబోయే వరులందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అత్తా మామల్ని మీరు బాగా చూసుకుంటే మీ అమ్మా నాన్నని వాళ్ళు కూడా బాగానే చూసుకుంటారు. ఆడపిల్లి వారి తరపు నుంచి ఒక చిన్నది, అసలు ఎవరి తరపురా? మాకేం కావాలంటే బోడుప్పల్లో ఇల్లు అమ్మాయి పేరు రాస్తావా లేదా? బోడుప్పల్లో ఇల్లు బ్యాంకు వల్ల ఇంకా వాడి పేరు మీద రాయాలి. పెళ్లి అయినాక పిల్ల మీద కోపం వస్తే ఏం చేస్తావు? జెన్యున్ క్వశ్చన్. ఎప్పుడైనా మా వాడి మీద నీకు కోపం వచ్చింది అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? కోపం వచ్చినా ఏం వచ్చినా సరే నేనే భరిస్తా. అరే నరేష్, సేమ్ క్వశ్చన్ నువ్వు చెప్పు. ఒకవేళ ఆ అమ్మాయి మీద నీకు కోపం వచ్చింది అనుకో, అంటే ఆల్మోస్ట్ కొట్టాలనేంత కోపం వచ్చింది అనుకో. నేను ఎప్పుడు లేడీస్ ని కొట్టను. ఫస్ట్ పాయింట్ కసిరించుకోవడం అంటారు కదా, కసురుకోవడం. అలా కసురుకుంటాను. దాని తర్వాత మళ్ళీ నేనే అర్థం చేసుకొని సారీ చెప్తాను, అంతే. నీలో ఎన్ని కోరికలు ఉన్నాయో? మీరేమైనా కట్నం అమ్మాయి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? కట్నాలు అవసరం లేదు మాకు, అమ్మాయి బాగుంటుంది వాళ్ళు. అమ్మాయి ఇక్కడే ఉంది, బాగుంది. ఇది సరదాగా ఒక స్కిట్ కింద, అంటే ఒక పెళ్లి చూపులు అంటే ఎలా ఉంటుంది అని ఊరికే అందరం కలిసి హ్యాపీగా చేసుకున్నాం అన్నమాట. ఖచ్చితంగా ఈ పెళ్లి చూపులు ఏదో ఒక రోజు వీళ్ళిద్దరికీ కూడా నిజంగా వాళ్ళ లైఫ్ లో సూపర్ గా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కానీ ఏదైతే ఈ రోజు నరేష్ గాడు వాడు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలు ఏవైతే చెప్పాడో అవన్నీ మాత్రం నిజం. ఈ రోజు ఆ అమ్మాయితో మ్యాచ్ కాకపోవచ్చు, కానీ వాడు నిజంగా పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. ఆ జాతకాలు మ్యాచ్ అయ్యే అమ్మాయి ఎవరైనా దొరికితే ఆ అమ్మాయి లైఫ్ లాంగ్ వీళ్ళతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటది. అంత మంచి ఫ్యామిలీ వీళ్ళది. నేను హామీ ఇస్తున్నాను, చాలా మంచి ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. ఆడపల్లి వారి తరపు నుంచి ఒకటి అడుగుదాం. జర్రగండి జర్రగండి చాకులమ్మ చక్కటేసుకొచ్చనండి. జర్రగండి 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 కరడేసు పావడేసుకొచ్చనండి.